హలో ఆల్, వెల్కమ్ టు తేజు ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు పౌర్ణమి రథసప్తమి నాడు మేము శ్రీ భవనారాయణ స్వామి గుడికి అయితే వెళ్ళాము. అలానే ఇక్కడ చూశారు కదా జనం ఎంతమంది ఉన్నారో. ఈ పౌర్ణమి ఇంకా రథసప్తమి నెల రోజులు 4 వారాలు కూడా ఇంతే రష్గా ఉంటారు. ఇక్కడ మొత్తం 3 దర్శనాలండి. మొత్తం 50 రూపీస్, ఇంకా ఒకటి 100 రూపీస్, ఇంకా 500 రూపీస్ దర్శనాలు ఉంటాయి. మేమైతే 100 రూపీస్ దర్శనానికి వెళ్ళాం. ముందుగా మనకి గోదాదేవి దర్శనం జరుగుతుంది. నేను ఇక్కడ ఫొటోస్ ఏం తీయట్లేదు, దూరం నుంచి చిన్నగా వీడియో చూపిస్తున్నాను. శ్రీ భవనారాయణ స్వామి ఆలయం కూడా ఇదిగోండి ఇదే, కానీ ఇక్కడ నుంచి నేను వీడియో కానీ ఫోటో కానీ తీయట్లేదు. మేము బయటకైతే వచ్చేసాం. ఇక్కడ శ్రీ భవనారాయణ స్వామి ఆలయం స్వయంగా వెలిచిన స్వామివారు ఉంటారు ఇక్కడ ముందు. ఇది ఓన్లీ ఫర్ 500 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే లోపలికి దర్శనానికి పంపిస్తున్నారు. మనం ఉత్త రోజుల్లో ఎప్పుడొచ్చినా కూడా మనల్ని లోపలికి పంపిస్తారు. ఈ ఆలయం వచ్చేసి లోపల అంటే అండర్ గ్రౌండ్లో ఉంటుంది. మనం మెట్లు దిగుతూ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది కదండి పూల డెకరేషన్, అదేనండి. 500 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తున్నారు. కిందకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. చాలా బాగుంటారు. మేమైతే దూరం నుంచే దర్శనం చేసుకున్నాము. నేను ఇక్కడ మీకు దేవుణ్ణి చూపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ అంత రష్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా హుండీలో పడిపోయే ఛాన్సెస్ ఉన్నది నా ఫోన్. ఇక్కడ ఖచ్చితంగా భక్తులు పాలు పొంగించుకుంటారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు. అలానే ఇక్కడ భోజనాలు కూడా పెడతారు ఈ 4 వారాలు కూడా. ఈ ఆలయం కాకినాడకి 5 కిలోమీటర్ల దూరంలో సర్పవరంలో శ్రీ భవనారాయణ స్వామి గుడి అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ 4 వారాల్లో ఎప్పుడో ఒక వారం వచ్చి దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇక్కడ ఉసిరి చెట్టు ఉంటుంది. ఇక్కడ అందరూ కూడా రాళ్ళతో ఇల్లు కింద కడతారు. తప్పకుండా ఇల్లు కట్టుకుంటారని చెప్పి వాళ్ళ నమ్మకం. అలాగే ఇక్కడ చిన్న గోశాల కూడా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి వాటికి గ్రాస్ తినిపించవచ్చు. అంతేనండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, 50 రూపీస్ దర్శనం అండి. ఇదంతా కూడా వాళ్ళనైతే పూర్తిగా మొత్తం ఆలయం చుట్టూ తిప్పిస్తున్నారు. మేమైతే 100 రూపీస్ దర్శనం తీసుకున్నాము కాబట్టి మాకు ఒక 3 అవర్స్లో మాకు దర్శనం అయితే కంప్లీట్ అయింది. మీరు ఉత్త రోజుల్లో వెళ్తే కనుక చాలా తక్కువ టైం పడుతుంది. మేము 11కి వెళ్ళాం, 2కి వచ్చాం బయటికి. మీరు కూడా తప్పకుండా ఈ రథసప్తమి ఈ నెల రోజుల్లో ఎప్పుడప్పుడు ఈ శ్రీ భవనారాయణ స్వామి ఆలయానికి అయితే రండి. మేము దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత భోజనాలు తినేసి ఆ తర్వాత ఇక్కడ ఫొటోస్ అవి తీసుకున్నాము. ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడికి రావాలి, దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.